కాంక్రీట్ మిల్లర్లు భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై టీ న్యూస్ పోరాటం ఫలించింది. కడుపు కాలి రోడ్డెక్కిన భవన నిర్మాణ కార్మికులు మిల్లర్లకు అండగా నిలిచింది టీ న్యూస్. మిక్సర్ యంత్రాలకు అడ్డగోలుగా ఫైన్లు వేస్తున్న ఆర్టీఓ అధికారులకు నిరసనగా పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. దీనికి సంబంధించిన కథనాన్ని లైవ్ లో టెలికాస్ట్ చేసింది టీ న్యూస్. టీ న్యూస్ కథనానికి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. వారి సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. సరైన పత్రాలు ఉంటే ఎలాంటి ఇబ్బందులకు గురి చేయమని, పత్రాలు లేని వాహనాలకు వెంటనే పత్రాలు జారీ చేస్తామని అధికారులు తెలిపారు. కాంక్రీట్ మిల్లర్లు, భవన నిర్మాణ కార్మికులు టీ న్యూస్ కు ధన్యవాదాలు తెలిపారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మరి కాంక్రీట్ మిల్లర్లు, భవన నిర్మాణ కార్మికుల ఆందోళనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అమూల్య, ప్రధానంగా ఏదైతే కాంక్రీట్ మిల్లర్లతో పాటు భవన నిర్మాణ కార్మికులు ఆర్టీఏ కార్యాలయాన్ని పెద్ద ఎత్తున ముట్టడించారు. గేట్లు బద్దలు కొట్టుకుని లోపల కమిషనర్ కార్యాలయం సిచ్యువేషన్ కనిపించింది. దాదాపు గంటన్నర పాటు నిరసన కార్యక్రమం చేపట్టడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కూడా కట్టడి చేయలేనటువంటి సిచ్యువేషన్. ఏదైతే ఆర్టీఓ అధికారులతో పాటు పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించి ఏదైతే తమకు భారీ ఎత్తులో ఏదైతే ఫైన్లు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజువారీగా కనీసం 1000 రూపాయలు కూడా సంపాదించలేనటువంటి తమ పైన దాదాపు 25,000 రూపాయల ఫైన్లు వేస్తే ఎక్కడ వెళ్లాలంటూ కూడా చాలా మంది కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రవాణా శాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా నచ్చజేశారు. కొంతమంది రవాణా శాఖ అధికారులతో పాటు కమిషనర్ ను కూడా కలిసేటువంటి ప్రయత్నం చేయడంతో ఈ సమాచారం టీ న్యూస్ లో దాదాపు నిరంతరంగా కంటిన్యూగా నడిపించడంతో పూర్తిగా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్పందించారు. రవాణా శాఖ అధికారులకు ఫోన్ చేసి ప్రధానంగా ఉన్న సమస్యలు ఏవైతున్నాయో వారి డిమాండ్ కూడా పరిష్కరించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. సరైనటువంటి పత్రాలు ఉంటే గనక ఖచ్చితంగా రావచ్చు. ఎవరు కూడా మిమ్మల్ని రవాణా శాఖ అధికారులు ఇబ్బందులకు గురి చేయరు. ఏదైనా సమాచారం కనుకుంటే తమకు చర్య చేయాలని కూడా వాళ్ళు రవాణా శాఖ అధికారులకు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా సరైన పత్రాలను జారీ చేయడంలో కూడా రవాణా శాఖ అధికారులు కూడా స్పందిస్తారు. ఖచ్చితంగా అప్లై చేసుకోవాలంటూ కూడా సూచించారు. అయితే రవాణా శాఖ అధికారులకు సంబంధించినటువంటి అంశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వాళ్ళని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయదు, వారం రోజుల్లోగా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలనుకుని డిమాండ్ చేసినటువంటి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ పోలీసులకు సంబంధించినటువంటి అంశాలకు ఫైన్లు వేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా సరైన పత్రాలు తీసుకోవాలి. అంతేకాకుండా వారం రోజుల సమస్య టీఎస్ కు ధన్యవాదాలు తెలిపి ధర్నా కూడా విరమించినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.